బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. న్యూడ్ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ కాల్స్ చేసి వేముల వీరేశంను బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించగా మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో నిందితులను నకరేకల్ కు తీసుకువచ్చారు పోలీసులు. వారం రోజుల క్రితం వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ రికార్డులు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో జరిగిన సైబర్ అటాక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ న్యూడ్ కాల్స్ చేసిన వేముల వీరేశంకు అదుపులోకి తీసుకున్న నిందితులు ఎవరై ఉంటారో ఇప్పటికైనా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? మొత్తాన్ని చూస్తే ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే వారం రోజుల క్రితం న్యూడ్ కాల్స్ చేసి వాటిని స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బెదిరింపు కాల్ చేశారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో వేముల వీరేశం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయగా మధ్యప్రదేశ్ సంబంధించిన ఫోన్ నంబర్ గా గుర్తించారు. అక్కడ పోలీసుల సహాయంతో ఈ యొక్క సైబర్ నేరగాళ్లను కూడా ఇప్పటికీ సంబంధించి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరిపైన గతంలో ఏదైనా కేసులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి అసలు వేముల వీరేశం ఫోన్ నంబర్ ఎవరిచ్చారు, దీనికి సంబంధించిన దానిపైన కూడా డీటెయిల్స్ కూడా ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి వీరిని విచారించిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.